లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. సమస్యలతో జీవితాన్ని సాగిస్తున్నారా? విపరీత కష్ట నష్టాలతో మనశ్శాంతిని కోల్పోతున్నారా? గెలుపు కోసం పరితపించి విజయాన్ని పొందలేకపోతున్నారా? అయితే ఇక చింతించకండి. గురూజీ మల్లికార్జున రాజు గారిని ఫోన్ ద్వారా ఒక్కసారి సంప్రదించండి. మీ సమస్యలైన వ్యాపారంలో లాభ నష్టాలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం, దాంపత్యం, సంతాన యోగం, విదేశీయానం, రియల్ ఎస్టేట్, భూ వివాదం, రుణ బాధలు మరియు మీపై ఎటువంటి చెడు ప్రయోగాలు చేసినా పాచికలతో అంజనం వేసి పూర్తి పరిష్కారం చెప్పబడును. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే నాకు ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్ షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో ఈ రోజు వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతోనే వచ్చేసాను. ఐ హోప్ మీకు ఏ మాత్రం వీడియో నచ్చినా కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే. అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే కామెంట్ కూడా చేయండి. అండ్ మీ పాజిటివ్ కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రతి ఒక్కటి నేను చదువుతాను అండ్ మాక్సిమం రిప్లై కూడా ఇస్తాను అనమాట. పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడాను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నార్మల్గా కొంతమంది అబ్బాయిలు ఏంటంటే తెలిసి తెలియని ఏజ్లో కావచ్చు, లేదా తెలియకుండా ఒక మిస్టేక్లో ఏమైపోతూ ఉంటుందంటే కొంతమంది అమ్మాయిలను చాలా సింపుల్గా నమ్మేస్తూ ఉంటారనమాట. సో నమ్మటం మాత్రమే కాదండి, వాళ్ళతో ఫిజికల్ అవ్వటానికి కూడా కొంతమంది అబ్బాయిలు ట్రై చేస్తూ ఉంటారు. బట్ పర్టికులర్గా కొంతమంది గర్ల్స్కి మాత్రం మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఒక మిస్టేక్ జరిగిన తర్వాత, ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత కొంతమంది అబ్బాయిలు అనుకునేది ఏంటి అంటే, సో అనవసరంగా ఈ అమ్మాయిని నేను నమ్మాను, ఇలాంటి అమ్మాయికి నేను దగ్గర అయ్యాను, సో నేను మిస్టేక్ చేశాను అని ఏదో ఒక టైంలో ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. చాలా పెయిన్గా కూడా ఉంటుంది అనమాట. బట్ మీకు అలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా, మీకు ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా రాకుండా ఉండాలి అంటే మీరు ఎలాంటి స్త్రీలకు దూరంగా ఉండాలి అనేది నేను క్లియర్గా చెప్పేస్తానండి. నేను చెప్పే సింటమ్స్ ఉన్న అమ్మాయిలకి మీరు ఖచ్చితంగా దూరంగా ఉండండి. లేదు మేము అవన్నీ పట్టించుకోము, మేము దగ్గరగా వెళ్తాము, ఏమైనా చేస్తాము అనుకుంటే ఒక్క మాటలో ఓపెన్గా చెప్తున్నా అది మీ కర్మ అనుకోవాలి. ఎందుకంటే తర్వాత వచ్చే ప్రాబ్లం ఉంటుంది చూసారా, అది చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. మీరు అనుభవించలేరు కూడా అనమాట. అంత బాధను తీసుకొస్తుంది, అంత స్ట్రగుల్స్ని కూడా తీసుకొస్తుంది అనమాట. సో అందుకే ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను. మరి ఎవరు ఎలాంటి గర్ల్స్కి దూరంగా ఉండాలి అనేది స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్ వచ్చేసి మీ బంధువుల అమ్మాయిల్ని. చాలామంది బంధువుల అమ్మాయిల్ని లవ్ చేయటం కావచ్చు, లేదా మ్యారేజ్ చేసుకోవటం కావచ్చు చేస్తూ ఉంటారు. బట్ చేసుకోవద్దు మ్యారేజ్ అని కాదు, కానీ చాలా వరకు అంటే బంధువుల్లో ఎవరినైనా మీరు ఇష్టపడి ఐ థింక్ ఏదన్నా మిస్టేక్ చేసినా కూడాను అది మీకు పెద్ద ప్రాబ్లం తీసుకొస్తుంది అనమాట. అండ్ పైగా అంత పర్ఫెక్ట్గా వర్కౌట్ కూడా అవ్వదు. అండ్ మీరు చాలామందిని చూసే ఉంటారు, బంధువుల్లో ఎవరైనా అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నా కూడా వర్కౌట్ అవ్వదు అనమాట. చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అది మీకు స్టార్టింగ్ స్టేజ్లో చాలామందికి తెలీదు. అండ్ తర్వాత ఏదన్నా ఒక ఇష్యూ ఫేస్ చేస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, బంధువుల అమ్మాయిల్ని ఎందుకు మ్యారేజ్ చేసుకున్నామా, ఎందుకు లవ్ చేసామా అనే థాట్స్ వస్తూ ఉంటాయి. బట్ పర్టికులర్గా 100% ఇదంతా ఫేక్ అవుతుంది అని కాదు. బట్ మ్యాక్సిమం ఎక్కువ పర్సెంటేజ్లో తీసుకున్నట్లయితే రిలేషన్ అంటే ఐ మీన్ బంధువుల్లో ఉన్న అమ్మాయిలకి మాత్రం కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనమాట. అలాంటి వాళ్ళ మీద ఫీలింగ్స్ పెంచుకొని అండ్ వేరే నెగిటివ్ థాట్స్ పెంచుకున్నారంటే ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మీరు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మల్టిపుల్ రిలేషన్స్ మెయింటైన్ చేసే అమ్మాయి. సో నార్మల్గా అంటే ఎంతమంది అబ్బాయిలు అయితే కొంచెం ఫేక్ ఉంటున్నారు, అంతే మంది అమ్మాయిల్లో కూడా చాలామంది ఫేక్ ఉంటున్నారు అనమాట. బట్ అలా చాలా చాలా ఏమంటారు రిలేషన్స్ అనేవి ఒకరికి తెలియకుండా ఒకరిని చాలా మందితో మెయింటైన్ చేస్తూ ఉంటారు కొంతమంది గర్ల్స్. బట్ పర్టికులర్గా అలాంటి అమ్మాయిలకి మాత్రం అసలు దగ్గరికి వెళ్ళమాకండి. ఎందుకంటే ఇబ్బందులు మీకే వస్తాయి. ఆ తర్వాత అవి ఏ రకంగా అయినా రావచ్చు, మెంటల్లీ, ఫిజికల్లీ, ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా ఎలాంటి ప్రాబ్లం అయినా తీసుకొచ్చే ఛాన్స్ 90% ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు అంటే ఐ థింక్ వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు, సో ఎమోషన్స్ ఉండవు. వాళ్ళు మీరు కాకపోతే ఇంకొకరు, ఇంకొకరు కాకపోతే ఇంకొకరు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది గర్ల్స్. అలాంటి వాళ్ళతో రిలేషన్ అంత పర్ఫెక్ట్గా వెళ్ళదు. మీరు దగ్గర అవ్వాలి అనుకున్నా కూడాను. సో ఆ తర్వాత మీకు ఒక పెయిన్ని తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా మల్టిపుల్ రిలేషన్స్ మెయింటైన్ చేసే ఈ గర్ల్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు దూరంగా ఉండాల్సిందే అనమాట. మీరు దూరం పెట్టే స్త్రీలలో మెయిన్గా ఇంకొకరు ఎవరు అంటే మీకన్నా ఏజ్లో పెద్దవాళ్ళు అనమాట. అంటే మీకన్నా ఏజ్లో అంటే ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ కొంచెం ఏజ్ అంటే ఓకే, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ బట్ అంతకంటే ఎక్కువ అనమాట. అంటే అబ్బాయి ఏజ్ కన్నా కూడాను అమ్మాయిల ఏజ్ అంటే దగ్గర దగ్గర ఒక 10 ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఉంది అనుకోండి, అంటే మీకన్నా పెద్ద అమ్మాయి అనుకోండి. సో అలాంటి వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవద్దు అనమాట. ఇంకా కొంచెం ఓపెన్గా చెప్తే అంటే ఆంటీస్తో ఇట్లా కొన్ని అఫైర్స్ లాంటివి పెట్టుకుంటూ ఉంటారనమాట. అంటే
చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, కొంచెం ముసలి వాళ్ళని కూడా చెప్పుకోవాలి. అలాంటి వాళ్ళతో కొంచెం ఏజ్‌లో చిన్నగా ఉన్న అబ్బాయిలు ఫిజికల్ అవ్వటం కానీ, ఇట్లాంటివి పెంచుకోవటం కానీ, రిలేషన్స్ ఇట్లాంటివి మెయింటైన్ చేసినా కూడాను, సో, ఖచ్చితంగా అది కూడా మీకొక ఇష్యూని తీసుకొస్తుంది అనమాట. సో, ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు దూరంగా ఉండాల్సిందే. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత స్ట్రాంగ్‌గా అలాంటి వాళ్ళకి దగ్గరయ్యారు అంటే మీరు హ్యాపీగా ఉండలేరు అనమాట. మీరు హ్యాపీ కన్నా సాడే ఎక్కువ ఉంటుంది మీ లైఫ్‌లో. ఇలాంటి వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, పెయిన్ వస్తుంది. సో, ఆ తర్వాత ఏమైనా జరగొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పరిచయం లేని అమ్మాయిలనమాట. మీకు ఎలాంటి పరిచయం ఉండదు. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది అబ్బాయిలు పెద్దగా పరిచయం అమ్మాయి లేకపోయినా కూడాను, సో, జస్ట్ ఫిజికల్ అవ్వాలి అన్న ఒక అట్రాక్షన్‌తోనో, ఒక ఇష్టంతోనో, సో, వాళ్ళతో ఇంటిమేట్ అవుతూ ఉంటారు చాలామంది అబ్బాయిలు. బట్ వాళ్ళేంటి అనేది మీకొక క్లారిటీ తెలీదు అనమాట. సో, అంటే మీ మైండ్ సెట్‌కి, వాళ్ళ మైండ్ సెట్‌కి మ్యాచ్ అవ్వకపోవచ్చు. లేదా వాళ్ళకేమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. బట్ ఏం తెలియకుండా మీరు డైరెక్ట్‌గా ఇట్లా ఏదైనా ప్రాసెస్‌లోకి వెళ్లారు అనుకోండి, ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సొస్తుంది. అంటే ఏదేమైనా కూడాను, సో, ఒక పరిచయం లేని అమ్మాయిలతో మాత్రం మీరు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అనమాట. సో, వాళ్ళకి దగ్గరైపోయి ఆ తర్వాత ఏదన్నా ఇబ్బందులు ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ తెచ్చుకొని బాధపడే కన్నా కూడాను, సో, ఇప్పుడు రోజుల్లో మీరందరూ చూస్తున్నారు ఎంతో లవ్ చేసి ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఉన్న వాళ్ళు సైతం విడిపోతున్నారు అనమాట. బట్ అలాంటిది సో, ఎవ్వరో తెలియని వాళ్ళతో ఉండాలి అనుకోవటం కానీ, లైఫ్ లీడ్ చేయాలనుకోవటం కానీ, ఎంతవరకు పర్ఫెక్ట్ అనేది మీ చాయిస్‌కే వదిలేస్తున్నాననమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శత్రువులు. సో, మీకంటూ పడని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే ఎప్పుడైనా ఒకరు అందరికీ నచ్చాలని రూల్ అయితే లేదు కదా! సో, మీరు ఎంతమందికి నచ్చుతారో అంతమందికి మీరు శత్రువులు కూడా అయ్యుండొచ్చు. అలాగే మీకు శత్రువులు కూడా ఉండుండొచ్చు. సో, బట్ శత్రువులకి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ కానీ, సో, అలాంటి అమ్మాయిలకి కానీ కొంచెం దూరంగా ఉంటేనే బెటర్ అనమాట. సో, ఫైనల్లీ ఇవి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఎక్కడ అంటే, సో, ప్రెగ్నెన్సీతో ఉన్న గర్ల్స్ అనమాట. ఐ థింక్ చాలామంది అబ్బాయిలు మిస్టేక్ చేసేది ఎక్కడ అంటే కొంతమంది ఐ థింక్ అంటే ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్నా కూడాను ఐ థింక్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ అది చాలా రాంగ్ అనమాట. సో, ఎవ్వరు అలాంటి పనులు చేయమాకండి. వేరే వాళ్ళతో పైగా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళతో అలాంటి స్త్రీలతో కూడా ఎలాంటి ఫిజికల్ అటాచ్‌మెంట్ అనేది పెట్టుకోకూడదు అనమాట. సో, మెయిన్‌గా ఇలాంటి గర్ల్స్‌కి కంపల్సరీ 100% చెప్తున్నాను. అండ్ దూరంగా ఉండండి. అబ్బాయిలు మీకోసమే చెప్తున్నాననమాట. ఇదే ఎండ్ చేస్తున్నాను. ఎలాంటి స్త్రీలకి దూరంగా ఉండాలి అనే ఒక క్లారిటీ అయితే మీ అందరికీ ఈ వీడియో చూసిన తర్వాత వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో, ఇదనమాట. అండ్ మీకేమన్నా ఇంకా ఏమన్నా లవ్‌కి సంబంధించి ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా షేర్ చేసుకోవాలి అనుకున్నా, ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనే థాట్‌లో ఉన్నా ఖచ్చితంగా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వండి. మీ ఏదైతే జెన్యూన్ క్వెషన్స్ ఉంటాయో నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. రిప్లై ఇవ్వటం లేదని ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఖచ్చితంగా నేను చూసిన తర్వాత నిజంగా రియల్లీ ఆ ప్రాబ్లమ్ వాళ్ళకుంది అని అనిపిస్తే నాకు తెలిసినంత వరకు అయితే ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి. మరొక వీడియోతో కలుస్తాను. బై బై. టేక్ కేర్.